నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు చీకోటి ప్రవీణ్ కుమార్ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ టెంపుల్ మీద దాడి అంశాలు కావచ్చు, హిందుత్వాల మీద జరుగుతున్న అంశాలు కావచ్చు, అలాగే చాలా స్టేజ్ల మీద ఆయన కూడా దీని మీద స్పందించిన విషయాలు మనం చూసాం. కానీ ఎక్కడ కూడా ఇవి ఆగని పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీని గురించి అలాగే ఆయన పర్సనల్గా రాజకీయ భవిష్యత్తు గురించి ఎట్లా ఉండబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. సో ప్రస్తుతం అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ప్రధానంగా ఇటీవల జరిగిన ప్రధానంగా టెంపుల్ మీద జరిగిన దాడి అంశాల మీద మనం కూడా చాలా అంశాలు మనం లేవనెత్తినాం. కానీ ఎక్కడా కూడా జస్టిస్ జరిగిందనేది ఎక్కడా కూడా లేదు కదా. సో ప్రస్తుతానికి జస్టిస్ జరగట్లేదనే అంశం మీద కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది కదా. దీని మీద మీ స్పందన ఏంటి? ఎందుకు జస్టిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో జస్టిస్ జరుగుతుంది అనేది కూడా ఒక భ్రమ. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ హిందుత్వంపై దాడి చేసి హిందువులకు న్యాయం జరుగుతుంది అంటే అది ఒక మూర్ఖత్వమే. మనం ఒకవేళ అట్లా అనుకుంటే జస్టిస్ అనేది జరగదు. ఇంకా ముందు దాడులు ఆపితేనే మహా గొప్ప. ఇంకా రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ శక్తులన్నీ లేస్తాయి అన్నమాట. ఏవైతే యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ శక్తులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములకు వెళ్ళి పైకి లేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోదు, హిందువులకు ఎప్పుడు కూడా ఫేవర్గా ఉండదు, అయ్యేదేం లేదు. మాకు ఒకవేళ దొరికినా కూడా 1-2 days అరెస్ట్ చేసి హంగామా చేసి చూపించేసి బయటకు వచ్చేస్తారు. లేదా పిచ్చోడు చేసిండు, మెంటలోడు చేసిండు, లేదా పిల్లి కుక్కల మీద కూడా చేస్తారు. ఇలా పిల్లుల మీద కూడా చెప్తారు సిగ్గు లేకుండా. పిల్లులు వచ్చి మాంసం ముద్దలు వదిలిపోయినాయి. ఒకవేళ పిల్లి మాంసం ముద్ద వదిలితే కవర్ ఎత్తుకపోతుందా? పిల్లి మాంసం తినాలి కదా, కవర్ లేదా ఆడ. మాంసం ముద్ద ఉండి కవర్ ఎత్తుకొని పోయింది అంటే తీసుకొచ్చి మాంసం ముద్ద ఆడ వాడేసి కవర్ తోటి వెళ్ళిపోయింది. అది చెప్పడానికి కూడా నమ్మశక్యంగా ఉండాలి. సెకండ్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాడులు జరిగినాక వాళ్ళని అరెస్ట్ చేసినాము, పిచ్చోడో మంచోడో ఏదో చెప్పారు కదా. వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడ్డదా? వాళ్ళని అరెస్ట్ చేసిర్రా? జైల్లో ఉన్నారా? మరి బెయిల్ వచ్చిందా? ఏమవుతుంది? ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన పట్టుకున్నారు కదా, మరి వాడిని బయటకు వచ్చిందా? వాళ్ళని ఏమి ఇంట్రాగేట్ చేసిర్రు? ఆడ సెమినార్ ఏమైంది? ఆ హోటల్లో ఎంతమంది వచ్చిర్రు? వాళ్ళని 100 మందిని ఎట్లా వదిలేసిర్రు? ఒక సెమినార్కి ఒకటే వర్గం, ఒక మతంకి చెందిన వాళ్ళే ఎందుకున్నారు? అసలు లోపల సెమినార్ పేరుతో ఏమి జరుగుతుంది? మరి ఏమైనా ఉగ్ర చర్యలు జరుగుతున్నాయా? మరి ఏమన్నా మా హిందూ మతంపై ఏమైనా నూరు పోసే చర్యలు వాళ్ళవి ఉంటాయి కదా. వాళ్ళు బాగా ఉత్సాహపరుస్తూ హిందూ మతానికి యాంటీగా మాట్లాడే చర్యలు ఏమైనా అవుతున్నాయా? మరి ఏం జరుగుతున్నాయి? మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మరి వాడిని అరెస్ట్ చేసిన వాడిని ఏడబెట్టి ఇప్పుడు జైల్లో ఉండా, వాడు హాస్పిటల్ ఉన్నాడు అన్నారు. 2 రోజులు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. సీరియస్ లేడు, వాడు ఏం చచ్చిపోలే కదా, మంచిగా ఉన్నాడు వాడు. మరి ఏం చేసిర్రు? వాడిని జైల్లో పెట్టిరా, బయట వదిలేరా? మరి అదొక కంక్లూజన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, హోంశాఖ ఇవ్వాలంటే. హోంశాఖ అయితే లేదనుకో మనకి, హోంశాఖ లేదు, సీఎం గారి దగ్గర అదే హోంశాఖ లేదు. సీఎం గారికి టైం లేదు, మినిస్ట్రీలు చేయడానికి కూడా టైం లేదు. ఇప్పుడు పెట్రోల్ మోయడానికే టైం ఉన్నది ఆయనకి, వేరే దానికి టైం లేదు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకూడని అంశాలు కూడా మాట్లాడుతుండే కదా. అంటే మాట్లాడకూడని భాషలో మాట్లాడకూడని అంశాల గురించి కూడా మాట్లాడు. బీఆర్ఎస్ కల్చర్ అది, మన పాపం మన సీఎం ఆ బీఆర్ఎస్ కల్చర్ అది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ లాంగ్వేజ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుండ్రు, తెలంగాణ లెగసీని తీసుకుపోతున్నాడు. మరి ఈ టెంపుల్ మీద దాడి అంశాల మీద కూడా ఎక్కడా కూడా అసెంబ్లీలో మాట్లాడిన ఛాయలు కానీ ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా కనపడట్లేదు కదా. వాళ్ళు ఖండిస్తున్నాము, మరి వస్తున్నాము. ఆ ముత్యాలమ్మ గుడి ఇష్యూలో కూడా పెద్దగా అయితే కానీ నాకు తెలిసి దేవాదాయ శాఖ మంత్రి కూడా రాలేదు. వాళ్ళ పిఎస్ను పంపారు. అదే వేరే మతం మీద అయితే ఉరుకుతారు. ఇప్పుడు సీజన్ ఉన్నది వాళ్ళని ఎక్కువ అంటే పీక్లాట. రంజాన్ సీజన్ కదా, టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ విందులలో బిజీగా ఉంటారు. వాళ్ళని ప్రసన్నం చేసుకొని 7 మంది ఎమ్మెల్యేలని, ఒక ఎంపీని వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనులు ఉంటారు. ఇప్పుడు పవిత్ర మాసము వాళ్ళకు కూడా, కాంగ్రెస్ వాళ్ళకు కూడా పవిత్ర మాసం, కాంగ్రెస్లో ఉన్న హిందువులకు కూడా పవిత్ర మాసం. సో ఇంకొక బంగ్లాదేశ్ అవుతుంది తెలంగాణలో అనేది వాస్తవం. డెఫినెట్గా అవుతుంది. ఇట్లాంటి ఇప్పుడు హిందువుల ఐక్యమత్యం లేకుండా హిందువులు ఇట్లనే నమ్మి కాంగ్రెస్ లాంటి యాంటీ హిందూ పార్టీస్లకు ఓటు వేసుకుంటా పోయి హిందువులను పట్టించుకోకుండా ఖాళీ ఓటప్పుడే హిందువుల దగ్గరకు వస్తారు. ఓటు ఎలక్షన్లప్పుడు వస్తారు హిందువుల దగ్గరికి. మరి వీళ్ళు నామినేషన్ పేపర్లు పెట్టి పూజ చేస్తారు, తిరుపతికి పోతారు, శ్రీశైలం పోతారు, యాదగిరిగుట్ట పోతారు, వీడు అమ్మవార్ల గుడి తిరుగుతారు. కానీ అమ్మవార్ల గుళ్ళపై దాడి జరిగినా రియాక్షన్ ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళకి అంతే, కాంగ్రెస్ వాళ్ళకి అంతే.
అంటే ఏ హిందూకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు బీజేపీ ఏం చేసినా వాళ్ళకి యాంటీ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ వాక్ బోర్డ్ అంశం మీద ఎక్కువ చర్చ అవుతా ఉంది. ఈ వాక్ బోర్డు రద్దుకు సంబంధించి తీసేయాలనే అంశం మీద ఎక్కువ చర్చ అవుతా ఉంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి, మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? వక్ఫ్ చట్టం లుసుగులు పెట్టుకొని దాని ముసుగుల కొన్ని వేల లక్షల ఎకరాల దేవాదాయ భూములు, సామాన్య భూములు కూడా కబ్జా అన్నీ తెలిసిన విషయం. ఇంతకుముందు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దాన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు నాదంటే అయిపోద్దా? కాదు కదా. సో డెఫినెట్గా దీనిపై కఠినంగా దీన్ని ఆలోచించే ప్రసక్తే లేదు. ఆ మతం మీద నుంచి కూడా కొంత అంటే ముస్లిం మతస్థులు కూడా కొంతమంది దీని మీద వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నారు కదా. ప్రధానంగా మోడీ మీద ఎక్కువ వ్యతిరేకత వస్తూ ఉంది కదా. మరి దీనికి సంబంధించి అసాదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు కదా దీన్ని వ్యతిరేకిస్తూ. మరి దీని గురించి ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా వాళ్ళ కమ్యూనిటీకి ఏదో డ్యామేజ్ అవుతుందని దౌర్జన్యాలకు పాల్పడే అవకాశాలు తక్కువ కదా. అది అడ్డం పెట్టుకొని ఎన్నో దౌర్జన్యాలు జరిగినాయి కదా. దాని గురించి మరి ఆటోమేటిక్గా వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మరి వ్యతిరేకత మోదీ గారి మీద ఉన్నారు. మరి త్రిపుల్ తలాక్ చట్టం గురించి మాట్లాడరే, మరి ముస్లిం సోదరులకు మందికి మంచి చేసారు, అది ఎందుకు మాట్లాడరు? అది ఎవరు ప్రమోట్ చేయరు, అది ఎవరు చేయరు. ఎవరు చేయని పని. వాళ్ళ సంకలనాకే కాంగ్రెస్, ముస్లింల సంకలనాకే కాంగ్రెస్ వాళ్ళు 55-60 ఏళ్ళు పాలించారు కదా. మరి ఒక అంత ప్రేమ ఉన్నది, ఒరిజినల్గా ప్రేమ ఉందనుకో, వాళ్ళకి స్వచ్ఛంగా ప్రేమ ఉందనుకో, మరి ముస్లిం సోదరి మనలో ఎన్నో వేల లక్షల మందికి అన్యాయం జరిగింది త్రిపుల్ తలాక్ వల్ల. జరిగింది కదా, ఆ విషయమే తప్పుకుంటున్నారు. మరి దాన్ని తీసేసిన ఘనత వరకు ఉన్నది మోదీ గారికే కదా. మరి అందులో ముస్లిం సోదరి మనలకి మంచి జరిగింది కదా. ఇవాళ వీడికి పెళ్ళాం ఉంది, 4 చేసుకోవచ్చు, 5 చేసుకోవచ్చు. టక్కన రాత్రి కూరలు ఉప్పు ఎక్కువ అయితే తలాక్ 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 అన్న సంఘటనలు జరిగినాయి. మీడియాలో చూసినాం, పేపర్లో చూసినాము, ఓల్డ్ సిటీలో కూడా జరిగినాయి. మరి అదే వాడి చెల్లకి అన్యాయం జరుగుతుంది, వాడికి అక్కకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ తల్లిని కూడా వదిలేయచ్చు కదా అలా నాన్న. రైట్. మరి మీ సోదరి మండలని మీ అందరు ఉన్న మహిళలకు అందరికీ ఒక భరోసా ఇచ్చినారు ఇలా. మరి మోదీ గారి గురించి ఎందుకు గొప్పగా చెప్పారు? అంటే వాక్ బోర్డ్ మీద మీ అంచనా ఏంటిది, మీ ఆలోచన ఏంటి? ప్రధానంగా మీరేమనుకుంటా ఉన్నారు? డెఫినెట్గా అది రద్దు చేయాలి, వక్ బోర్డ్ అనేది ఉండొద్దు అంటున్నాను. వేల లక్షల ఎకరాలు ఇలా ఉల్చిట్టుగా దేవాలయ భూములు కబ్జా గురిపడ్డాయి. ఉన్న దేవాలయాలు కూడా కూల్చే పరిస్థితి వస్తుంది కదా. హిందువులు ఐకమత్యం అవుతారు, హిందువులలో చైతన్యం వస్తుంది. హిందూ దేవాలయాల జోలికి పోతే కూడా ఊరుకునే పరిస్థితులు లేరు ఇలా హిందువులు. ఇవాళ రాష్ట్రంలో సౌత్లో హిందుత్వం లేదని మాట్లాడతారు. ఇవాళ సౌత్లో కూడా హిందుత్వంపై చైతన్యం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ఆ ఘోరాలు అగాత్యాలు ఇప్పుడు ఎప్పుడో మొఘలులు చేసారు చూడలేము మనం. ఇప్పుడు వీళ్ళు మొఘలులు అయినారు కాబట్టి, ముఖ్యంగా ఎంఐఎం. సో హిందువులందరూ కూడా చాలా అంశాల మీద మనం మాట్లాడాం, అదే చాలా ధర్నాలు కూడా చేసాం. మీరు కూడా చాలా అంశాల మీద, చాలా స్టేజ్ల మీద ప్రధానంగా మాట్లాడటం మనం చూసాం. కానీ అంటే హిందువుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఒక 2 years నుంచి అయితే చాలా డిఫరెన్స్ వస్తుంది. హిందువులలో ఐక్యత పెరుగుతుంది. కానీ ఏదైతే నేను ఒకటే చెప్తా, మీరు రాజకీయంగా కాంగ్రెస్లో ఉన్న హిందువులు కానీ ఎవరైనా ఉండండి, మీరు ఎవరికి ఓటేస్తారా ఇవ్వండి, కానీ ఎవరు హిందుత్వానికి పడుతున్నారో చూడాల్సిన అవసరం ఉంది. హిందువులపై దాడి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, మరి అట్లాంటి వాళ్ళకి ఎందుకు వేస్తారు? నమ్మకంతో మనం ఉన్న ప్యూర్ హిందువులు ఉన్నారు, కాంగ్రెస్లో కూడా కట్టర్ హిందువులు ఉన్నారు అన్న కొన్ని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ ఉన్నారు. కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను బీజేపీకి రాని చెప్పా, హిందుత్వానికి ఎవరైనా సరే నష్టం వాటిల్లే ప్రయత్నం జరిగితే మాత్రం సహించొద్దు. ఏ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. రైట్. సో అంటే ఈ మధ్య కాలంలో ఈ పాస్టర్ల అంశం కూడా చాలా చర్చనీయాంశం అవుతా ఉంది, చాలా చర్చ అవుతా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా అంటే బేసిక్గా మీరేం చెప్తారు దీనికి? అదే మీరు ఏదైనా అనుకోవచ్చు దాన్ని. అంటే టచ్ అంటే కుంటోడు లేచి ఉరుకుతుంటాడు, టచ్ అంటే కళ్ళు మూసుకో, ఆ రోగం ఎవరిని తెలియదు, డాక్టర్లకే తెలియదు, ఒక మొత్తం కళ్ళు మూసుకొనే ఉంటుంది. ఈ టచ్ అనగానే కళ్ళు తెరుస్తుంది, టచ్ అనగానే రోగం మంచిగా అవుతుంది. మరి వీళ్ళు నాకు అదే అర్థమవుతుంది. అంత పవర్స్ ఉంటే చర్చిలలో ఎందుకు ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలి. ఈ హాస్పిటల్ కూడా అవసరం లేదు, ఎంబీబీఎస్ అన్నీ అనవసరం, అందరు పాస్టర్లు అయిపోతుంది. డాక్టర్లు ఎంబీబీఎస్ మానేసి కోట్ల రూపాయల ఫీజులు స్పెషలైజేషన్కి అవసరం లేదు, మంచిగా పాస్టర్లు అయితే బ్యాప్టిజం తీసుకొని పాస్టర్లు అయితే. ఖమ్మంకి సంబంధించిన ఒక లేడీ, ఆమె నేను దేవుడితో మాట్లాడుతున్నా అని చాలా విషయాల్లో నాకు చెప్తా ఉంటాడనే అంశం మీద కూడా ఆమె ఒక వీడియోలు వచ్చినాయి. మీ స్టాండ్ ఏంటి దీని మీద? చెప్పనుకొని కొట్టాలి అట్లాంటి ప్రజలని మోసగించేటోళ్ళని. మరి అంత పవర్ చూపి చూపించబడుతున్నాను. బహిరంగ చర్చకు రండి,
లేదా ఎక్కడికి వస్తారో అక్కడ రండి, మీరు వచ్చి మీ పవర్స్ చూపిస్తే మేము కూడా మీకు కాలు మొక్తా. నేను అంత పవర్స్ ఉండి ప్రజలలో ఆరోగ్యాన్ని మంచి చేసేస్తా అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా. మేము కూడా నమ్ముతాం కదా. అట్లనే దొంగ బాబాలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా నమ్మొద్దంట. హిందుత్వంలో కూడా దొంగ బాబాలు ఉంటే వాళ్ళని కూడా దన్నమంట నేను. మీ ఎవ్వడు కూడా ప్రజలను మోసం చేసినా ఐదర్ క్రిస్టియన్స్ ఉండని, హిందువులను ఎవరని ఉండరు. దొంగ బాబా పేర్లుంట చీటర్లు కూడా వస్తున్నారు, వాళ్ళని కూడా వదిలిపెట్టమని నేను చెప్పా. అయితే ఇది తక్కువ, పాస్టర్ దొంగ నా కొడుకులు ఎక్కువ. కానీ ఇటీవల ఎక్కువ శాతం పాస్టర్ల మాటలు ఎక్కువ అవుతున్నాయి కదా. ప్రజలు నమ్ముతారు, ప్రజలకు బుద్ధి ఉండాలి, నమ్మే బుద్ధి ఉండాలి. క్రిస్టియన్స్లో అదే చెప్తాను నేను. ఎట్లా నమ్ముతారు మీరు? నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొకటి మభ్య పెట్టి దశమ భాగం అని చెప్పి డబ్బులు తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ఈ దశమ భాగం అడుగుతా ఉన్నారు కదా, సో మన వాళ్ళ ఎంట్రీ అయిన తర్వాత ఏదైనా మతం అనేది హిందువులే కదా. అవును. సో మన వాళ్ళ ఎంట్రీ అయిన తర్వాత మనం ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఈ దశమ భాగం అడగడం అనేది ఎట్లా చూడాలి? దేని గురించి దశమ భాగం? దశమ భాగం ఇప్పుడు మా గుళ్ళల్లో హుండీ పైసలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎండోమెంట్స్ పోతున్నాయి. ఎండోమెంట్స్ ఆ డబ్బులు హిందూ సంక్షేమానికి, గో సంక్షేమానికి, హిందుత్వానికి, గుళ్ళకి అవిటికే చేయమంటారు. మా మతం హిందూ మతం వాళ్ళు సెంటిమెంట్ తోటి వేసిన డబ్బులు వేరే మతానికి వాడొద్దు అంటే దాని మీద నాకు మీద వ్యతిరేకత వచ్చింది. మరి వాళ్ళ దశమ భాగంలో మాకు హిందువులకు ఏమైనా ఇస్తురా? ఒక మస్జిద్ నుంచి మరి ఏమైనా హిందువులకు వస్తున్నాయా? మరి హిందువుల డబ్బులు ఎందుకు ఇవ్వాలి? గుడిలో పోయి మొక్కుకునేది ఎందుకు? మా సెంటిమెంట్ మా దేవుడికి చెందాలని చెప్పి అన్నదానంకో, మా గుళ్ళకో, మాకు పాత గుళ్ళు చాలా ఉన్నాయి, దీపధూప నైవేద్యాలు అందరి గుళ్ళు ఎన్నో ఉన్నాయి, అవి డెవలప్ చేయండి. గో సంక్షేమానికి వాడండి, హిందుత్వానికి వాడండి, రోడ్లు వేయడానికి వాడదు, సోషల్ దానికి అవసరమే లేదు. అంటే సో పొలిటికల్ బడ్జెట్కి వాడొద్దు అంటారు. 100% వాడదు. రోడ్డు కూడా వేయొద్దు దాంతో, మా డబ్బులతో రోడ్ ఎందుకు వేస్తావు? కానీ బేసిక్గా ఇప్పుడు జరిగేది అది కదా. మరి టెంపుల్ ఫండ్ ఎందుకు? మరి ఇవాళ ప్రసాదం తినని క్రిస్టియన్స్ ఉన్నారు, చేతితోటి ప్రసాదం తినరు. మరి మేము వేసే సెంటిమెంట్ డబ్బులు మీరు ఎందుకు తీసుకుంటారు? సిగ్గు అనిపిస్తలేదా? సిగ్గు ఉండాలి కదా. మరి మా డబ్బే కదా. అవును. గవర్నమెంట్కి సంక్షేమానికి మస్తు ట్యాక్స్ల రూపాయలు మస్తు కలెక్ట్ చేస్తారు, అందులోకెళ్ళి ఇచ్చుకోండి. మా డబ్బు ఎందుకు? దేవాలయాలకు వెళ్ళి వచ్చే సొమ్ము మాత్రం దేవాలయాలకే చెందాలి, హిందూ సంక్షేమానికే చెందాలి, హిందుత్వానికే చెందాలి. మెయిన్ సెంటిమెంట్ తోటి వేసే డబ్బు. ఒకవేళ మీరు మా డబ్బు వాడితే మరి మీ దశ భాగాలకు వెళ్ళి మాకు ఇవ్వండి. మరి అందులోకెళ్ళి కూడా తీసుకోండి. ఎక్కడికి వెళ్ళా నిన్నారా? చర్చిలకు వెళ్ళి గవర్నమెంట్కి రెవెన్యూ ఉన్నారా? మస్జిద్లకు వెళ్ళి గవర్నమెంట్కి రెవెన్యూ వాళ్ళకి ఇంకా ఉన్నారా? మీరే లేదు. మరి గుళ్ళకెళ్ళి రెవెన్యూ ఎందుకు మీకు? వాళ్ళకి ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి కదా కట్టుకోవడానికి. ఇవాళ దొంగ రిజర్వేషన్లు. మ్యాక్సిమము పాస్టర్లు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని ఇటు రిజర్వేషన్ పొందుతుర్రు, ఇటు క్రిస్టియానిటీ. నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు క్రిస్టియన్లకు ఎట్లా మారుతావు? రైట్. ముఖ్యంగా తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రాలు ఉన్నాయి. అవును. లిస్ట్ బండలు వచ్చినాయి. మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వెళ్ళి పాస్టర్ల లిస్ట్ ఇంత పెద్ద బండలు వచ్చింది. వాడు ఎస్సీ అని రాసుకుంటాడు, మళ్ళీ క్రిస్టియన్ల పాస్టర్ వాడు. నువ్వు ఎస్సీ రిజర్వేషన్ నీకెందుకు? అవును, అవసరం లేదు కదా. కానీ ప్రసాదమే తినను, మరి మా బెనిఫిట్స్, మా హిందువుల బెనిఫిట్స్ ఎందుకు నీకు? అంటే స్వలాభం గురించి. కానీ ఇప్పటికీ ఎంత దిగజారుతున్నా అంటే ఏసుమాల అని వేస్తున్నారు. రైట్. ఏసుమాల ఏంటంటే చర్చిలో ముంగడ ధ్వజస్తంభాలు పెడుతున్నారు. చర్చిలో ముంగడ ధ్వజస్తంభాలు ఏంటి? బతుకమ్మ, ఏసు బతుకమ్మ అని అంట. మరి ఇంకా మతేమన్నది ఇది? విన్నారా ఎప్పుడన్నా ఏసు బతుకమ్మ? సిగ్గు లేకుండా ఆడుతుంది ఏసు బతుకమ్మ. అంటే బేసిక్ హిందువుల పండుగలే కానీ పేరు మారుతాయి. పండగలని హిందుత్వాన్ని కాపీ చేసి గంటలు పెట్టుకొని హిందూ సోదరుల వల్ల అక్కడికి వెళ్ళి కన్వర్ట్ అయిపోయినాక వాళ్ళకి సడన్గా దాంట్లోకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందులోకి తీసుకపోయి మీది మాది ఏం ఫరక్ లేదు. హిందువులకి సమానంగా, అంటే సమానంగా అనుకోవద్దు, సో కానీ సమానంగా క్రిస్టియానిటీ కూడా పెరిగే ఛాన్స్ కనపడతా ఉంది కదా ఇప్పట్లో ఈ మన తెలుగు రాష్ట్రాల్లో. కింద నీరు లెక్క పెరుగుతుంది, బలవంతపు మత మార్పిడి జరుగుతుంది. మరి దీని మీద మభ్య పెడుతూ మత మార్పిడి, డబ్బులు ఆశ చూపిస్తూ మత మార్పిడి జరుగుతున్నది. దీని మీద మరి మీ స్టాండ్ ఏంటి? మరి డెఫినెట్గా నేను గర్వాపిసి లాంటి ప్రోగ్రాములు చేయాలి. నేను ప్రతి ఒక్క సభకు, హిందువులకు సంబంధించిన సభకు పోయి ఇదే చెప్తున్నా, ప్రజలలో చైతన్యం చేస్తున్నా, ప్రజలలో మార్పు తెస్తున్నాము. ఇంకా సరిపోదు, ఇంకా మునుముందు చేయాలి.
ఒక పాస్టర్ వచ్చి నాతో అంటాడు 2050 సంవత్సరం వరకు భారతదేశాన్ని మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తాను. అవును. అరే అమ్మ ఔరంగజేబులు మొగులు ఎంతో మంది ఎన్నో రకాల దాడులు చేస్తే ఏం బీకలేకపోయారా, మీరేం బీక్తారు బచ్చనా కొడుకులు. కానీ మినిస్టర్లు అంటున్నారు కదండి, ఇప్పుడు మినిస్టర్లే ఓట్ల గురించి ఎంత నీచానికనే ఎత్తుకుంటారు ప్రజాపతి. మన కేటీఆర్ కూడా కల్వరి టెంపుల్కి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్న పరిస్థితి మనం చూసాం ఎలక్షన్స్కి ముందు. మరి అదే కేటీఆర్ మరి ఎందుకు హిందూ దేవాలయాలకి రాలేదు? మరి ఇక్కడ అంటే హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటారు కేటీఆర్ అలానే కేసీఆర్. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటారు. మరి ఇదే మాట మరి క్రిస్టియన్ అనగలుగుతావా? ఇదే మాట ముస్లిం అనగలుగుతావా? ముస్లిం నాయకులను అనగలుగుతావా? మళ్ళీ చేస్తే యజ్ఞాలు, పూజలు, హోమాలు అన్నీ చేస్తారు. ఎవరి గురించి? హిందుత్వంపై దాడి జరిగితే ప్రొటెస్ట్ చేస్తే హిందువులను అరెస్ట్ చేస్తాం. అవును. కేసీఆర్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లనే ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి నువ్వు హిందుత్వము అది ఇది నా అంత పెద్ద పూజ ఎవడు చేయడు, నా అంత భక్తుడే లేదని కేసీఆర్ చెప్తాడు. మళ్ళీ అదే కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. మళ్ళీ అదే కేసీఆర్ గోవును రక్షించేటోళ్ళు గో సైనికులపై కేసులు, గోవును రక్షిస్తే కేసులు. మీ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ లేకనే కదా గోవులు అడ్డగోలుగా కబేలాలకు పోతున్నాయి. బార్డర్లలో ఆపితే వాళ్ళపై కేసులు, వాళ్ళపై హత్యాయత్నం కేసులు, వాళ్ళపై పీడీ యాక్టులు, గోరక్షకులపై. మేము ధర్మం గురించి మాట్లాడితే మాపై కేసులు. ఈ కేసులు సరిపోక ఓల్డ్ సిటీలు తీసుకుపోయి కావాలని వెపన్స్ కేసులు పెట్టారు. నోరిప్పితే కేసులు, మా లీడర్లను తీసుకుపోయి పీడీ యాక్ట్లు పెట్టారు. మళ్ళీ నువ్వు అంటావు నేను అంత పెద్ద భక్తుడు లేడు, నేను అంత పూజలు ఎవడు లేడు ఇండియాలో అని చెప్తావు. అంటే ప్రజలకు చూపించడానికి, హిందువులను మోసం చేయడానికి, హిందూ ఓట్ల గురించి మోసం చేయడానికి పూజలు చేస్తాడు. ఎంకకెళ్ళి చేసేది మాత్రం ఎంఐఎం సంకనాక్తారు. ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఎంఐఎం సంకనాకారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా సంకనాక్తారు. మరి ఆ 7 సీట్ల మీద ఎందుకంత ప్రేమ, ఒక ఎంపీ సీటు ఎందుకంత ప్రేమనా భయమా, మరి ప్యాకేజీలకు అమలు పోతారో తెలియదు. బేసిక్గా ఈ ఏడు సీట్లు అనేది కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. కానీ బేసిక్గా హిందువుల నుంచి ఎవరు కూడా గెలవలేదు అక్కడ. ఎందుకు గెలవలేదంటే హిందువులలో ఐకమత్యం లేదు. ఆడ హిందూ ఓట్స్ స్ప్లిట్ అవుతాయి, ముస్లిం ఓట్స్ వన్ సైడ్ ఎవడని ఉండదు, వానికే పడుతుంది. మరి హిందువుల ఓట్లు కూడా అంటే అటు పడితేనే కదా ఎక్కువ శాతం. ఇప్పుడు వాళ్ళు కాదు, మన ఓట్లు బీఆర్ఎస్ కి పోతాయి, కాంగ్రెస్ కి పోతాయి, స్ప్లిట్ అవుతాయి, పోతాయి. ఇండిపెండెంట్ నా కొడుకులు ఉంటారు, ఇంతమంది ఉంటారు. వాళ్ళ ఓట్లు వన్ సైడ్. నువ్వు వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళకు ఒక ప్యాలెస్ కట్టించినా వాళ్ళు ఎంఐఎం పతంకేస్తారు. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది మినిస్టర్లు ఈ సనాతన ధర్మం అనే అంశాన్ని ఎత్తుకుంటా ఉన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడాలా, నిజంగానే సనాతన ధర్మం అనేది ఆ అంశం మీద చూడాలి. ఎంత చేసినా బయటికైతే తెలిసిపోద్ది అది యాక్టింగా నిజమా తెలిసిపోద్ది. ప్రజలు గ్రహిస్తారు. ప్రజలే అమాయకులు కాదు, మూర్ఖులు కాదు. ప్రజలు హిందూ సోదరులు గ్రహిస్తారు. అంటే మీరు కూడా గోరక్ష ధర్మరక్ష అని ఎప్పటి నుంచి ఎత్తుకున్న పరిస్థితి, అంటే పాలిటిక్స్ లో సంబంధం లేదు, ఫార్వర్డ్ అవుతుంది. పాలిటిక్స్ తోటి సంబంధం లేదు. బీజేపీకి రాకముందే నేను సనాతన ధర్మం గురించి ఓట్లా, హిందుత్వం గురించి ఓట్లా, కేసులు కూడా పెట్టారు. కానీ ఇటీవల మరి పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం ఎత్తుకుంటారు. హిందుత్వం అవసరం కదా, హిందుత్వం కాపెట్టోళ్ళు కావాలి కదా. చికోటి ప్రవీణ్, XYZ ఒకరిద్దరితో అయ్యే పని కాదు, ఒకరిద్దరితో అయ్యే పని కాదు. ఇంకా రాజకీయ నాయకులు, పవర్ ఉన్న నాయకులు అయితే ఇంకా బాగుంటుంది. మాకు లిమిట్, ఇప్పుడు ఇండివిజువల్కి ఎవరికైనా ఒక లిమిటెడ్ శక్తి ఉంటుంది, దాని ఇంకా వ్యవస్థ ఉంటే ఇంకా హిందుత్వం గురించి పోరాడు. పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తున్నారు హిందుత్వం గురించి. సో గతంలో ఆయనే హిందుత్వాన్ని గురించి కాదు, నేను క్రిస్టియానికి సంబంధించిన వాడిని, నా భార్య క్రిస్టియన్ మతస్థురాలు అంటూ కూడా అని మాట్లాడడం జరిగింది కదా. సో నా తండ్రి కూడా దీపారాధన చేస్తున్నప్పుడు సిగరెట్ వెలిగించుకున్నాడు. ఈ అంశాల గురించి గతంలో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు అవసరం, హిందుత్వం ప్రమాదంలో ఉంది. ఇప్పటి నుంచి దాన్ని కాపాడుకోకపోతే పోతే 20 ఏళ్ళలో మనం మైనారిటీ లేదు. ఆల్రెడీ భారతదేశంలో 2 నుంచి 3 వేల మండలాల్లో మనం మైనారిటీ లేదు. అవును, మైనారిటీలు అయితే ఏమైందంటే మన బంగ్లాదేశ్లో ఏమైనా హిందువులపై దాడి జరుగుతుంది, అటెండ్ దాడి జరుగుతుంది. మనకున్న దయాగుండం, మంచి గుండము వేరే మతాలకైతే ఉండదు చెప్తున్నాం. మన ఆస్తులు లాక్కుంటారు. గతంలో చూడలేదా మొఘలుల పాలన, రజాకారుల పాలన చూడలేదా? స్త్రీలపై ఎన్ని దాడులు చేసి చూడలేదా? ఆస్తులు ఎన్ని గుంజుకున్నా చూడలేరా? ఎన్ని హత్యలు చేసి చూడలేదా? రేపు అదే కావచ్చు. హిందుత్వం తగ్గితే, హిందువుల గురించి పోరాటం చేయకపోతే రేపు మనం మైనారిటీలు అయితే అదే అవుతుంది. బంగ్లాదేశ్లో రీసెంట్గా చూడలేదా? ఇటీవల కేఏపాల్ గారు కూడా మాట్లాడుతూ ఒక పాయింట్ రైజ్ చేశారు ఆయన. అది ఏంటంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఎన్ని చర్చిలు ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ సేకరించండి, అవి నాకు కావాలి, ఖచ్చితంగా ఈ చర్చిల మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక స్టాండ్ వచ్చింది. మీరు దీన్ని ఆహ్వానిస్తారా? ఎస్, అబ్సల్యూట్లీ ఆహ్వానిస్తా. ఎన్నో చర్చిలు వితౌట్ పర్మిషన్ ఉన్నాయి, ఎన్నో చర్చిల ముసుగులల్లా ఘోరాలు జరుగుతున్నాయి. మత మార్పిడి, బలవంతపు మత మార్పిడి జరుగుతుంది, వసూళ్లు జరుగుతున్నాయి, ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారు, దశం భాగం అని ప్రజల్ని దోచుకుంటున్నారు. క్రిస్టియన్ ముసుగులో ఎన్నో
జరుగుతున్నాయి. సో డెఫినెట్గా లిస్ట్ తీసుకోవాలి. దానిపై అట్లాంటివి ఏమన్నా ఉంటే జెన్యున్ ఉంటే, ఇప్పుడు చూడండి వాళ్ళ చర్చిలు వాళ్ళ ప్రార్థన స్థలాలు జెన్యున్ ఉంటే ప్రాబ్లం లేదు. అవును. జెన్యున్లో లేకపోతే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. సో ఇది నేను మీ పర్సనల్గా అడుగుతున్నా బేసిక్గా ఇది. సో చీకోటి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఏపీకి చెందిన లీడరా లేదంటే తెలంగాణకి చెందిన లీడరా? ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నా అంటే ఇటీవల గుంతకల్లులో మనం చూసుకుంటే దాదాపు వేలాది ఫ్లెక్స్లు మీకు వెలిసిన పరిస్థితి, దాదాపు వేలాది మంది మిమ్మల్ని చూడడానికి వచ్చిన పరిస్థితి. మరి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక సాధారణ కార్యకర్త. సో మరి ఏంటి ఇంత ఇమేజ్ చీకోటి ప్రవీణ్ కుమార్కి రావడానికి? ప్రవీణ్ నిజంని నిర్భయంగా చెప్తాడు. చికోటి ప్రవీణ్ ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతాడు. నా అభిమానులకు అందరికీ తెలుసు. ఒకటి. సెకండ్, ఏపీఆర్ తెలంగాణ అంటే హిందుత్వం ఎక్కడ ఉంటే భారతదేశం మొత్తం జరుగుతుంది. నా దేశం, నన్ను నేపాల్ నుంచి కూడా పిలిచారు. హిందూ దేశం నేపాల్ నుంచి కూడా పిలిచినారు, ప్రోగ్రామ్ ఉంది. సో ఇప్పుడు కర్ణాటకలో పిలిచినారు, ప్రోగ్రామ్ ఉంది. ఆంధ్రాలో పిలిచినారు, గుంతకల్ పిలిచినారు, గుంటూరు పిలిచినారు. రేపు మొత్తం నా హిందూ సోదరులు ఎక్కడున్నా నేను పోవచ్చు. అంటే పొలిటికల్గా కూడా 3 స్టేట్స్ని కవర్ చేసి వచ్చారు మీరు. కానీ చీకోటికి ఇప్పటి వరకు ఒక కేడర్ నాయకత్వం కానీ ఎవరైనా కావచ్చు, ఒక రిఫరెన్స్ అనేది లేకపోవడానికి కారణం ఏంటి? డెఫినెట్గా కొత్తగా మొన్ననే వచ్చినాం. హార్డ్లీ 1.5 year అయింది నేను బీజేపీ పార్టీకి వచ్చి. స్టార్ క్యాంపెయినర్ కంటే ఎక్కువ తిరిగిన. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకరోజు ఖాళీ లేకుండా నియోజకవర్గాలు తిరిగిన. ఎంపీ ఎలక్షన్లో కూడా ఆల్మోస్ట్ 15 ఎంపీ దాంట్లో పార్లమెంట్లో ప్రచారానికి. సో ఇప్పుడు నన్ను 2 states ప్రజలు ఆదరిస్తున్నారు, వాడుకుంటున్నారు. సరైన సమయం డెఫినెట్గా నా పార్టీ నన్ను గుర్తించింది ఆల్రెడీ. సమయం కోసం వెయిట్ చేస్తుంది. సో లాస్ట్ టైం మనకు జరిగింది. సో దీని గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. మనం సీట్ ఆశించిన తర్వాత రాకపోవడం అనేది జరిగింది కాబట్టి, మరి ఈసారి చీకోటి ప్రవీణ్ కుమార్ టార్గెట్ ఏంటి? ఫస్ట్ నాకు హిందుత్వం ముఖ్యమండి, పార్టీ కాదు. ఫస్ట్ హిందుత్వం ముఖ్యం. సెకండ్, నా పార్టీని ఇక్కడ తెలంగాణలో ఒకసారి పవర్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో నాది ఒక కీలకమైన పాత్ర. మరి బీజేపీ ఇక్కడ తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉందా? 100% ప్రజలు విసిగిపోయినారు. 1.5 yearలోనే ప్రజలు కాంగ్రెస్ తోటి విసిగిపోయినారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రజల్ని వేధించి పీడించి రక్తం దాగినారు బీఆర్ఎస్. సో ఇప్పుడు వేరే ఆప్షన్ కనబడుతుంది ప్రజలకు, బీజేపీ తప్పితే వేరే ఆప్షన్ కనబడుతుంది. సో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్కి ఆల్రెడీ ఆమోదం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పుడు అప్ టు కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంది. 80% కేంద్ర ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. మరి ఎట్లా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా? కాంగ్రెస్ అనేది జీవితంలో మర్చిపోండి. కాంగ్రెస్ ఒక 20 ఏళ్ళ ఫ్యూచర్ అయితే లేదు కాంగ్రెస్. అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో వచ్చిన బీజేపీ సిఎల్పి లీడర్ను కూడా బీసీని పెట్టలేదు అనేది ఒక చర్చ ఉంది. దానికి ఏం సంబంధం ఉండదు. బీసీలకు ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ప్రయారిటీ ఇస్తుంది. లేకపోతే ఎవరు సాహసం చేయని నిర్ణయం మేము తీసుకున్నాం కదా బీసీ ముఖ్యమంత్రి. సరే, అది ప్రజలకు ఎక్కింది ఎక్కలేదా సెకండరీ. ఈ దొంగ హామీలు, కాంగ్రెస్ దొంగ హామీలు, మాయమాటలు, రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి ఇవాళ నెత్తి మీద శటకోపం పెట్టుకోరు ప్రజలు. ఇలా దానికి అనుభవిస్తున్నాం, ప్రజలందరూ అనుభవిస్తున్నాం, మేమందరూ కూడా అనుభవిస్తున్నాం. ఏంది వీళ్ళని ఎందుకు పవర్లో తెచ్చిరని ప్రతి ఒక్కరు తిడుతున్నాం. ఇవాళ వాళ్ళ హామీలు, వాళ్ళ ఏషాలు, వాళ్ళ కథ అన్నీ చూస్తున్నాం. ఏమంటే గత ప్రభుత్వం మీద నిందలు వేసుకుంటా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులని, ఈ ప్రభుత్వం చేసే తప్పులని ప్రజలందరూ గమనిస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే మీదికి వెళ్ళి ఫండ్స్ తెచ్చుకోవాలన్నా ఉన్న సెంట్రల్లో మా మోదీ గారికి తిరుగులేదు, బీజేపీకి తిరుగులేదు. ఇప్పుడు ప్రజలు ఇక్కడ రియలైజ్ అవుతున్నారు. డెఫినెట్గా ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని మాత్రం డెఫినెట్గా. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశం ప్రకారం మనం మాట్లాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల మీద కావచ్చు, ఆయన వాడిన భాష అనేది ప్రధానంగా ఏ జర్నలిస్ట్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అది పేడ అవ్వచ్చు, ఎవరైనా కానీ గుడ్లోడి తీస్తంతా ఈ అంశం అనేది మాట్లాడడం అని మీ స్టాండ్ అండి, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అది గత ప్రభుత్వము సేమ్, వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే. ఇప్పుడు ఒక మీడియా లేనిది మరి రేవంత్ రెడ్డి స్టార్ ఎట్లా అయ్యాడో మరి నాకు అదే అడుగుతుంది. యూట్యూబ్ ఎలా నిజాలని కరెక్ట్ చూపించే ఛానళ్ళు చాలా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ నిర్భయంగా. అవును, ఈ శాటిలైట్ ఛానళ్ళని ప్రభుత్వం కొంచెం శాసిస్తుంది, కానీ యూట్యూబ్ ఛానళ్ళని శాసించలేదు. ఎందుకంటే యూట్యూబ్ నిజాయితీగా పనిచేసే 70% 80% ఛానల్. నిజాన్ని నేను హిందుత్వంలో పాయింట్లో తీసుకుంటే గజ్వెల్లో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఏ శాటిలైట్ ఛానల్ సరిగ్గా చూపించలేదు. ఎందుకంటే యాడ్స్ బై అనుకో, ఇక అందరికి తెలుసు, నేను ఓపెన్గా మాట్లాడతాను.
ప్రభుత్వానికి భయపడి చూపించలే, యూట్యూబ్ ఛానల్ చూపించినాయి, ప్రజలలో హిందుత్వంపై ఎట్లా దాడి జరిగిందో చూపించినాయి. అట్లా చాలా సంఘటనలు యూట్యూబ్లో జరిగినాయి. ఇప్పుడు నువ్వు ఎట్లా హీరో అయినావు? ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ కంటే ఎక్కువ యూట్యూబ్ నుంచి నువ్వు ఫేమస్ అయినావు. ఇవాళ ఏదో తెప్ప వాడుకొని నది దాటంగానే తగలబెట్టే రకం రేవంత్ రెడ్డి. ఆయన అన్నాడు కదా యూట్యూబ్ ఛానల్ వల్ల మేము అధికారంలోకి వచ్చామని ఆయన మరి చెప్పాడు. ఇవాళ ఎందుకు మర్చిపోయినావు నువ్వు? ఇవాళ ఎందుకు మర్చిపోయినావు? ఏదో ఒక ఛానల్ తప్పు చేస్తే అందరిని అనవద్దు కదా. ఇవాళ మీ దాంట్లో ఎంత స్కామ్ స్టార్లు ఉన్నారు, మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద స్కామ్ స్టార్లు ఉన్నారు. మరి ఇలా మీరు అధికారంలో కబ్జాలు జరుగుతున్నాయి కదా, కబ్జాలు, సెటిల్మెంట్లు, కమిషన్ రాజకీయాలు, విపరీతంగా కమిషన్ రాజకీయాలు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినాక రిటైర్మెంట్ వచ్చే బెనిఫిట్స్కి కమిషన్ ఇచ్చే పరిస్థితి. అవును. ఒకరు పిఎఫ్లు అవి ఉంటాయి, లోన్ కావాలి, వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉన్నది డిపార్ట్మెంట్లో, లోన్ తీసుకోవాలంటే టక్కున రావాలి, 1 డేలో రావాలి. ఆ లోన్ రిలీజ్ చేయాలంటే కమిషన్లో అడుగుతుంది. అంటే ఇవాళ గవర్నమెంట్ మీకు సిగ్గు, శరం, లజ్జ, నీతి నిజాయితీతో ఒక సర్వే పెట్టండి, మీ ప్రభుత్వ పరిస్థితి ఏందో తెలుస్తుంది. తెలియకుండా ఉంది అనుకోవచ్చు, అంటే బేసిక్గా తెలియకుండా ఉండదు కదా. తెలుగుంటుండగా ఇక 3.5 ఏళ్ళు ఉన్నది అని అనుకుంటారు, ఎంత అయితే అంత దోసుకుందాం అనుకుంటారు. కానీ ఒకవేళ దోసుకుంటే వచ్చే ప్రభుత్వం మాది వస్తుంది, ఒక్కొక్కరిది మాత్రం తాటలు తీస్తారు. అంటే బేసిక్గా బీజేపీ అధ్యక్షుడు పదవి గురించి చాలా చర్చ జరుగుతుంది కొంతకాలంగా. పలానా వాళ్ళు రకరకాల కొంతమంది ఆశావాహులు కూడా చాలా మంది బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ స్టాండ్ మీరేం చెప్పదలుచుకున్నారు? బీజేపీ అధ్యక్షులు ఎవరు అవుతారు? నేను ఎవరైతారో అనుకోరు, ఎవరైనా మా అధిష్టానానికి నిర్ణయం కట్టుబడి ఉంటాం. అధిష్టానం తెలుసు ఎవరికి ఇస్తే పార్టీ ఇంకా బాగా జరుగుతుంది, ఇంకా అభివృద్ధి జరుగుతుందో. కార్యకర్తలకి నేను ఒకటే కోరుకుంటా, కార్యకర్తలకు అందుబాటులో నాయకుడు రావాలి మాకు. చిన్న కార్యకర్తకు కూడా, ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్. మందుకి, బిర్యానీ పొట్లాలకి, డబ్బులకి ఆశపడే కార్యకర్తలు కాదు, హార్డ్ కోర్ హిందుత్వం కలిగిన కార్యకర్తనే ఉంటారు బీజేపీ. సో డెఫినెట్గా ఒక కార్యకర్త కష్టాలు సుఖాలు తెలుసుకునే నాయకుడు కావాలి. వాడు ఎట్లా మా అధిష్టానం అట్లాంటి నాయకుడిని అనుకుంటుంది, ఎవరు వచ్చినా కూడా మేము పనిచేస్తాం. అదే ఇటీవల రాజాసింగ్ గారు కూడా కొన్ని కామెంట్ చేశారు కదా, పర్సనల్ ఎవరు ఎట్లా మాట్లాడితే మనకే ఉంది. మేము ఇప్పుడు హ్యాపీగా ముందుకు అభివృద్ధి జరుగుతుంది, బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు, బీజేపీని ముందరకు తీసుకెళ్లే ప్రయత్నం. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఈ రాష్ట్రం మొత్తం కాషామయంగా అవుతుంది. ఇటీవల ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలా న్యూస్లు వస్తా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన అంశం. డెఫినెట్గా ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఈయన కసినో నడిపితే ఈయన మాట్లాడతారు. పిచ్చి ముడా పడుకున్నారా? నా మీద కామెంట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను నడుపుతున్నా కాబట్టి ఆడొద్దని చెప్తున్నా. ఏ మొగోడు చెప్పాడు బిజినెస్ చేసుకుంటా, నేను చెప్తున్నా మీకు తెలివి ఉంటే చెప్పేట్టు నడిపెట్టోడే చెప్తుండంటే మీకు తెలివి ఉంటే అర్థం చేసుకోవాలి, వద్దు అది విషయం అని చెప్పి. బెట్టింగ్ క్యాసినో స్లో పాయిజన్ అనుకుందాం. అవును. బెట్టింగ్ యాప్స్ సైనడ్ లెక్క. అవును. మరి మీకు తెలివి ఉంటే క్యాసినో నడిపడం గ్యాంబ్లింగ్ ఫీల్డ్లో నాకు పట్టుంది డెఫినెట్గా. లీగల్గా నేను చేసేది వ్యాపారం, లీగల్ వ్యాపారం. గోవాలో పర్మిషన్లు తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఆ డబ్బంతా ఇండియాలోనే ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ డబ్బులు ఇండియాలో ఉండదు, రేపు ఏదో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పోతుంది. అంటే ఇది బేసిక్గా టెర్రరిజాన్ని తలదన్నేలా ఉందని మాకు తెలుసు కదా. మాకు బెట్టింగ్ సంబంధించి ఇండియాలో ఏమేమి నడుస్తుందో అన్నిట్లో మాకు అవగాహన ఉంటుంది. సో నేనే మాట్లాడాలి, పిచ్చిముండా ఆడుకున్నారా మీరు కాదు, నేనే మాట్లాడాలి. అంటే ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీల పేర్లు, సోకాల్ యూట్యూబర్స్ కొంతమంది అంటే ఈ డబ్బులు కాసబడి ఎక్కువ శాతం 100% డబ్బులు కాసపడి ఎక్కువ శాతం ఏముందన్న, డబ్బులు కాసపడి ఎవడైతే ఏంది అని. నేను వ్యాపారం చేసుకుంటూ చెప్తున్నా, రావద్దులపై వస్తే గోవాకి వస్తే సరదాగా రండి, తిని తాగిపోండి అని చెప్తాను. ఒక సరదా ఎంటర్టైన్మెంట్ లెక్కన పెట్టుకోవాలి, ఒక ఎంటర్టైన్మెంట్ లెక్కనే, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లెక్కనే పెట్టుకోవాలి. యూ డోంట్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ప్లేయర్. ఇల్లు పోతుంది, అన్ని పోతాయని చెప్తాం. 100 ఇంటర్వ్యూలు చెప్పిన, నా మీద కామెంట్లు చేస్తాను. అవును. చేసే జనాలకు తెలివి ఉండాలి, చెప్తున్నాడు మంచి మాట అంటే మైండ్కి ఎక్కించుకోవాలి. అవును. కానీ ఇంకోటి అన్న, ఈ కేసుల అంశం కూడా సెలబ్రిటీ కేసులు ఎట్లుంటాయి అంటే మనం చూసినాయే కాదు, పెడతారు వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు అయిపోతుంది అనేది కదా. కాకపోతే నేను అనేది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి డైరెక్ట్గా. ఈ లోన్ యాప్స్ కూడా నేను బెట్టింగ్ యాప్స్ కదా, మనీ యాప్స్, లోన్ యాప్స్ ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత చెప్పినా మనంతా మనకు ఒక లిమిటేషన్ ఉంటే ఏం కాదు. అవును. కానీ అంటే వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే కరెక్ట్ అనుకోవచ్చు? డెఫినెట్గా గట్టి యాక్షన్ తీసుకోవాలి. ప్రమోట్ చేసిన వాళ్ళపై తీసుకోవాలి. ప్రమోట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. యాప్లో ఎవరు నడుపుతారు వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. ఆడేటోని కూడా తీసుకొచ్చి లోపలేస్తే అన్ని వ్యవస్థ కొంచెం కరెక్ట్ అవుతుంది. ప్లస్ దీని అందరికి కాకుండా దీనికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి దీని మీద నిఘా వ్యవస్థ స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉంటే సొసైటీ బాగుంటుంది, యూత్ బాగుంటుంది.
లేకపోతే మాత్రం ఒక రకం డ్యామేజ్ కాదు, వీడు ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతాడు. కొందరు దొంగతనాలు చేసిన సంఘటనలు ఉన్నాయి, చాలా సంఘటనలు అయినాయి. డబ్బులు కూడా కొట్టుకొని క్రికెట్ ఆడో అదాడో ఆత్మహత్యలు చేసుకుని చాలా డబ్బులు ఆన్లైన్లో మొత్తం అన్ని గేమ్స్ ఉంటాయి, రైట్, కసినో ఉంటుంది, అన్నీ ఉంటాయి. డబ్బులు కూడా కొట్టుకొని దొంగతనాలు చేసారు, ఇంట్లో దొంగతనాలు చేసారు, రాబరీలు చేసారు, చైన్ స్నాచింగ్ చేసారు, గంజాయికి అలవాటు పడ్డారు, గంజాయి నుంచి ఇంకా తప్పులు చేసారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఇక ఇట్లా ఒక డైరెక్ట్ డ్యామేజ్. ఇండైరెక్ట్ డ్యామేజ్ ఏంది, రేపు కంట్రీ ఎకానమీ కింద మీద అవుతుంది. సెకండ్, ఈ డబ్బంతా చైనాకు పోతుంది, దుబాయ్కి పోతుంది, దుబాయ్ నుంచి చైనా నుంచి డెఫినెట్గా చెప్తున్నా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పోతుంది, అంచెలంచెలుగా పోతుంది. సో ఆ డబ్బు మళ్ళీ మన ఇండియాలో బాంబులు పెట్టనికో లేదా లవ్ జిహాద్ లాంటి ఎంకరేజ్ చేయనికో ఆర్గనైజేషన్స్ మనం ఇన్నే ప్రయోగిస్తాం. సో దీనివల్ల సర్వనాశనం అవుతుంది, భారత ఆర్థికంగా డ్యామేజ్ అవుద్ది, ప్రజలు డ్యామేజ్ అవుతారు. రేపు ఎలాంటి బాంబ్ బ్లాస్ట్లు ఏవైనా కూడా దీని ద్వారా వచ్చే డబ్బుతో జరగవచ్చు. సో కాల్డ్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనుకోవచ్చు, కొంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత యాప్స్ని పబ్లిసిటీ చేసే కొంతమంది సెలబ్రిటీలు అవ్వచ్చు. మీరిచ్చే సూచనలు ఏంటి వీళ్ళకి సంబంధించి, మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరు కూడా ఇట్లాంటి వాటికి కొందరు తెలిసో తెలియకుండా కూడా ఉన్నాడు. అవును, నేను మాట్లాడుతున్నాను తెలియదు నాకు అంటే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగలా తెలియదా? అవును, తెలియకుండా కాదు. ఇట్లాంటి ప్రమోషన్స్ ఇస్తే మాత్రం రేపు మీరే పిల్లల్ని చెడగొట్టారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అంటేనే మీ ఇన్ఫ్లుయెన్స్ యూత్ పై ఉంటుంది. మీరు మంచి చెప్పండి, మంచి చేయండి. సో పోలీస్ వ్యవస్థ వీళ్ళపై కొంచెం గట్టిగా కఠినంగా ఆడినోడి మీద తీసుకోవాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద తీసుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరు డబ్బులు ఇచ్చారు లోతుగా ఎంక్వైరీ చేయాలి. ఏదో మీద చేసి ఇన్ఫ్లుయెన్స్కి వచ్చేసి పట్టించుకోకుండా చేస్తే మాత్రం కుదరదు. లోతుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి డబ్బులు ఎవరు వచ్చిందో ఎవడో క్రికెట్ బెట్టింగ్ యాప్ కూడా ఇస్తారు. అవును అవును, వాడిని పట్టుకోవాలి, వాని మీద ఓడున్నాడు ఇట్లా ఒకరిద్దరు ఉన్నారు. ఇట్లా లైన్గా చైన్ ఉంటుంది, అప్ టు దుబాయ్ ఉంటుంది చైన్. సో అట్లీస్ట్ ఆ చైన్ బ్రేక్ చేయండి. రైట్. ఫైనల్గా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఓన్లీ హిందూ ధర్మం మీద వెళ్తారా లేదా రాజకీయ పరంగా కూడా ఏమైనా ఆలోచన ఉందా? రాజకీయంగా బీజేపీలో ఉన్న డెఫినెట్గా నాకు రేపు బీజేపీ మంచి బాధ్యత అప్పచెప్తుంది. హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ బీజేపీ, ఎందుకంటే బీజేపీ అంటేనే ధర్మాన్ని కాపాడుతుంది, దేశాన్ని కాపాడుతుంది. పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. అంటే దీన్ని కూడా ఒక మతతత్వ పార్టీ అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే బేసిక్గా మతతత్వ పార్టీ అయితే మరి త్రిపుల్ తలాక్ లాంటి చట్టాలు ఎందుకు తీసుకొస్తారు? మతతత్వ పార్టీ అయితే ముస్లింలకు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ముస్లిం సోదరులకి అన్ని. మతతత్వ పార్టీ కాదు, వీళ్ళు మతతత్వ పార్టీ. హిందువులపై దాడి చేసే దాన్ని సమర్థిస్తూ మతతత్వ పార్టీ కాకపోతే ఒక తెలంగాణ మంత్రి డైరెక్ట్ చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉందని తెలంగాణ మంత్రి చెప్పారు. మరి మతతత్వ పార్టీ మాదా అల్లదా? కానీ అంటే అందుకే తెలంగాణలో గెలవలేకపోతున్నారు బీజేపీ అనేది కూడా ఒక చర్చ ఉంది. అంటే బేసిక్ ఇక్కడ ఎక్కువ ముస్లిం శాతం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మాకు వాళ్ళ ఓటు పర్సెంటేజ్ డెఫినెట్గా తగ్గుతుంది. మాకు ముస్లిమ్స్ నుంచి ఓటు పర్సెంటేజ్ తగ్గుతుంది. అంటే ఒకవేళ గెలిచినా కూడా ముస్లిం ఓటు శాతం తగ్గుతుంది బీజేపీకి, ఒప్పుకుంటారా? ముస్లిమ్స్ మొత్తం 100% ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, దేనికి వేస్తారు? ఎంఐఎంకి వేస్తారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ మొత్తము వాళ్ళు మాయ మాటలు చెప్పి ముస్లిం సోదరులను మోసం చేస్తారు. రైట్. ఇవాళ ఎన్నేళ్ల నుంచి ఓల్డ్ సిటీ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? నేను చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీలోనే పెరిగినా. నేను ఓల్డ్ సిటీ నేను చిన్నప్పుడు చూసిన అదే నాలాలు, అవే ఇరుకైన రోడ్లు, అవే చిన్న చిన్న రేకుల ఇల్లులు, వాళ్ళ బతుకులన్నీ అవే. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీ అవే ఉన్నాయి. మరి ఇవాళ గచ్చిబౌలి సైడ్ చూసుకోండి, ఫైనాన్షియల్ అవి ఎందుకు డెవలప్ అయినాయి, ఇక్కడ ఎందుకు అవుతలేదు? మరి ఇవాళ ఎవరు తప్పది? మీ 7 మంది ఎమ్మెల్యేల తప్పు, ఒక ఎంపీ తప్పు. మరి అన్ని చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం 30 ఏళ్ళు 20 ఏళ్ళలో ఎంత డెవలప్ అయింది, మరి మీది ఎందుకు అంతే ఉంది? 1% డెవలప్మెంట్ లేదు. ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఆలోచించుకోవాలి, ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఆలోచించుకోవాలి. ఎంఐఎంకి ఎందుకు వేస్తున్నామని ఇవాళ మీరు మతోన్మాదంతో ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ బై ఛాన్స్ ఎంఐఎంకి ఓటేసినా మరి మీరు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులతో మీరే పాటు చేస్తున్నారు. రైట్. బీజేపీకి వేయండి మీరు. బీజేపీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ముస్లిం సోదరుల వల్ల కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. రైట్. ఎవరు కూడా అన్యాయం చేయలేదు బీజేపీ. ఇలా అన్యాయం చేస్తే త్రిపుల్ తలాక్ ఒక్కటి చాలు. మీకు ఇన్ని మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎప్పుడు ముస్లిం మహిళల గురించి ఆలోచించాలి కదా, ఆలోచిస్తే ఈ పరిస్థితి రాదు కదా. రైట్. సో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందంట 100% 2026-5. రైట్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.